వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా బయటపడ్డ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు కాఠ్మండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన 114 మంది, బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించిన 22 మంది, సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా భారత సరిహద్దులోని నేపాల్ గంజ్కు చేరుకున్న 12 మంది, నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగువారిని రక్షించేందుకు కొనసాగుతున్న హెల్ప్ లైన్ సెంటర్. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ చూసిన ప్రత్యేక చొరవ ఫలించింది. గత 2 రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ నుంచి ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాఠ్మండు, పోఖ్రా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తెలుగువారు తలదాచుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. మంత్రి లోకేష్ కృషి కారణంగా నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా బయటపడ్డారు.